ఆరాధనా ఆలాపనా తీర్చుకుందునేసువా ఏ రీతి రుణం తీర్చుకుందునేసువా ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా ఏ రీతి రుణం తీర్చుకొందునేసువా పాపాల సంగ్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా పాపాల సంగ్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ఏ రీతి తీర్చుకొందునేసువా నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా నా లోపములను గ్రహించి క్షమించినావయ్యా నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా నా లోపములను గ్రహించి నన్ను క్షమించినావయ్యా ఏ రీతి రుణం తీర్చుకొందునేసువా ఏ రీతి రుణం తీర్చుకొందునేసువా ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా ఏ రీతి రుణం తీర్చుకొందునేసువా ఏ రీతి రుణం తీర్చుకొందునేసువా. అత్యంత ప్రియమైనటువంటి ఆరాధన ప్రేక్షకులందరికీ కూడా నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామమును బట్టి వందనములు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? కుటుంబము, కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ సమస్యలు ఎలా ఉంటున్నాయి? మీ కొరకు మేము నిజంగా ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. మీ ఫోన్ కాల్స్ ద్వారా మాకు ప్రార్థనా భారాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడపటానికి
దేవుడు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. మీ కుటుంబాల్లో అత్యధిక విజయాన్ని దేవుడు ప్రసాదించాలని నేను ప్రార్థన చేయుచున్నాను. మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం, మీ కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగనే మీ పిల్లల వివాహాల కొరకు మేము ప్రార్థన చేయించు ఉన్నాం. అంత మాత్రమే కాకుండా కోర్టు కేసుల కొరకు, అలాగే మరి చాలామంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల ద్వారా పడుతున్నటువంటి వేదన బాధను గూర్చి ఎక్కువగా మేము ప్రార్థన చేయుచున్నాం. చాలామంది వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడని మరి మేము ధైర్యపరచబడుతున్నామని మాకు తెలియచేస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రార్థన చేయుచు ఉన్నాం. ప్రత్యేకంగా మీ కుటుంబాల్లో తలెత్తుతున్నటువంటి ప్రతి వివాదాస్పదమైనటువంటి విషయాలు మాకు తెలియచేస్తూ మమ్మల్ని ప్రార్థింపజేస్తున్నందుకు మీకు చాలా వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్య భాగానికి మనం వెళ్ళిపోదాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము నుండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఇప్పుడు మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన పరమ తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, అతిలోక సుందరుడా, నీకు స్తోత్రము. ఈ యొక్క సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యమై ఉన్న దేవుడు వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మాకు నెమ్మది కలుగు చేయండి. నీ వాక్యము ద్వారా ఆదరణ కలిగించండి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బ్రతికింప చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ అన్నటువంటి మా ప్రియులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. చాలామంది వాక్య భాగాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ మంచి విషయాలు మాట్లాడుతున్నారని నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి నా ప్రియ శ్రోతలందరికీ, ప్రేక్షకులందరికీ ప్రభు నామమును బట్టి మరోసారి నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను. చాలామంది ఈ యొక్క శరీర స్వస్థతలను గూర్చి వాక్యం చెప్పమని అడిగి ఉన్నారు. మానవుని యొక్క దేహము మట్టి దేహము, ఈ దేహములో ప్రాణము అలాగే ఆత్మ ఉన్నంత కాలము ఈ శరీరానికి ఈ స్వస్థత అవసరము. అలాగనే శరీరములో వ్యాధులు, జబ్బులు, రోగములు ఉంటూనే ఉంటుంటాయి. మరి చాలామందికి ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు అని అనుకుంటూనే మానసిక రోగం ఉందని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర స్వస్థతలు గూర్చి, దైవిక స్వస్థతలు గూర్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎన్నో విషయాలను మనకి తేటతెల్లం చేస్తూ ఉన్నది. అయితే ప్రియులారా, మచ్చుకు కొన్ని విషయాలు మాత్రం ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు, ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నానా లేదని మీరు పరిశీలన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నూతన నిబంధనలో ఎన్నో స్వస్థతలు చేస్తున్నారు. పాత నిబంధనలో పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు గొప్ప స్వస్థత కార్యాలు జరిగించున్నారు. దేవుని వాక్య భాగాన్ని దయచేసి గమనించండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచన భాగములో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అని వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5, 6 వచన భాగాల్లో ఆయన పొందినటువంటి దెబ్బల చేత
మనకు స్వస్థత కలుగుచున్నదని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనను వెంబడించిన వారిలో ప్రాముఖ్యంగా 4 విధాలైన ప్రజలు ఆయనను వెంబడించారు. మొదటి రకం వారు ఆహారం పెడితే మరి కడుపు నింపుకోవాలని ఆలోచన ఉన్నవారు ఆయన వెంబడించారు. రెండవ రకం వారు శరీర స్వస్థతల కోసం ఆయనను వెంబడించారు. మూడవదిగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ప్రభువారిని వెంబడించారు. నాలుగవదిగా యేసుక్రీస్తు బోధల్లో తప్పుపట్టాలని చూసిన వారు ఆయన వెంబడించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమందు శరీర స్వస్థతలు గూర్చి వెంబడించినటువంటి వారికి యేసు ప్రభువారు ఎన్నో స్వస్థతలు చేస్తున్నారు, ఎన్నో అద్భుతమైన కార్యములు చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా తన యొద్దకు వచ్చువారిని ఎంత మాత్రము కూడా త్రోసివేయకుండా వారిని ప్రేమతో, జాలితో, కరుణతో, కటాక్షముతో వారిని మందలించి వారి అవసరాలను యేసు ప్రభువారు తీర్చున్నారు. యేసు ప్రభు యొక్క గొప్ప కార్యములు మత్తయి శుభవార్తలోను, మార్కు శుభవార్తలోను, లూకా శుభవార్తలోను, అలాగే యోహాను శుభవార్త యేసు ప్రభు చేసిన క్రియలన్నిటిని గూర్చి అపోస్తులైనటువంటి వారు యేసు క్రీస్తు యొక్క శిష్యులు చేసిన కార్యములు గూర్చి అపోస్తుల కార్యములో కూడా మనము ఎన్నో అద్భుతాలు చూస్తాం. మచ్చుకు దేవుని యొక్క వాక్య భాగములో నుండి యేసు ప్రభు చేసినటువంటి దైవికమైనటువంటి స్వస్థతలు గూర్చి ఈనాడు చాలామంది స్వస్థతలు లేవు అంటూ బైబిల్ని వక్రీకరణ చేస్తూ వారు తమ జ్ఞానం చేత విర్రవీగుతూ ఉన్నారు. దైవిక స్వస్థత లేదు అని నేను చెప్పడం లేదు. దైవిక స్వస్థత ఉన్నది. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు అనువాడు కాబట్టి ఆయన కార్యములు ఎన్నడూ జరుగుతూనే, నిన్న నేడు ఏకరీతిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రియులారా, చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి కొందరు సైన్స్ తెలిసినటువంటి వారు, వైద్యము తెలిసినటువంటి వారు, మెడికల్లో చాలా పరిజ్ఞానం కలిగినటువంటి వారు దైవికమైనటువంటి స్వస్థతను నిరాకరణ చేస్తారు. చాలామంది డాక్టర్లు ఏమంటారంటే, మేము మందులు ఇస్తున్నాం, ఇంజక్షన్లు ఇస్తున్నాం, వైద్యం చేస్తున్నాం, అది మా పని, మేము చేస్తున్నాం కాబట్టి ఇంకా దేవునితో ఏం పని అని వాదించేవారు ఉన్నారు. అయినప్పటికీ చాలామంది డాక్టర్లు ప్రభువుని నమ్మి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని చెప్పేటువంటి వైద్య సిబ్బందిని నేను బహుగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఆదికాండము 2వ అధ్యాయములో మానవుణ్ణి సృజించినప్పుడు దేవుడు ఆదాములో నుండి అవ్వను కలుగజేయటానికి, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేయటానికి ఆయనకి నిద్రపుచ్చింది అనస్థిషియా అంటే మత్తు అనేటువంటిది మనం బైబిల్లో చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు నిత్యము అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్స్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు శరీర స్వస్థతల కోసం హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు, మందులు వాడొద్దని నేను చెప్పడం లేదు, మరి డాక్టర్ దగ్గరికి వైద్యానికి వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు. కారణం ఏంటంటే డాక్టర్లను ఇచ్చింది దేవుడే, మందులు ఇచ్చింది దేవుడే, వైద్య జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. అందుకని ఈ వైద్య సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువుని క్రైస్తవ బిడ్డలే కనుగొనటం మనల్ని ఆశ్చర్యశక్తులను చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మరి అలాంటి ఒక గొప్ప వైద్యుడు యేసు ప్రభు చేసినటువంటి ఆ స్వస్థతల గురించి చాలా విపులంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో
మనకు తెలియజేశాడు. ఆయన యేసు ప్రభు శిష్యుడు కాకపోయినప్పటికీ ఆయన చేసినటువంటి అద్భుతాలను ఒక మంచి పుస్తక రూపంలో వ్రాసినటువంటి వైద్యుడి పేరు లూకా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వైద్యుడైనటువంటి లూకా చాలా విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి స్వస్థతలను గూర్చి తన గ్రంథంలో చాలా పేర్కొన్నాడు. అయితే ఆ మచ్చుకు కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. లూకా రాసినటువంటి సువార్త భాగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఈ లూకా చాలా విశిష్టమైనటువంటి విషయాలు తెలియజేశాడు. అందుట్లో మొదటిగా యేసుక్రీస్తు యొక్క ఆ స్వస్థత విధానాలను గూర్చి ఆయన మాట్లాడుతూ 4 శ్రేష్టమైన విషయాలు తెలియజేశాడు. ఆయన ఉమ్మిలో స్వస్థత ఉన్నదని తెలియజేశాడు. రెండవదిగా ఆయన వస్త్రపు సెంగులో స్వస్థత ఉన్నదని తెలియజేశాడు. మూడవదిగా ఆయన మాటలో స్వస్థత ఉన్నదని తెలియజేశాడు. నాలుగవదిగా ఆయన నామములో స్వస్థత ఉన్నదని తెలియజేశాడు. మొదటిగా ఆయన ఉమ్మిలో స్వస్థత ఉన్నదని మనం గమనించినట్లయితే యోహాను శుభవార్త 9వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ ఒక గుడ్డివానికి ఆయన కళ్ళు తెరిపించాడు. ఆయన తన ఉమ్మిని నేల మీద వేసి బురద చేసి ఆ బురదను తన కంటి మీద రుద్ది మరలా వెళ్ళి సిలోయేము కోనేట్లో కడుక్కోమనగానే వెంటనే ఆయనకి స్వస్థత కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారికి ఎక్కువ స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి. ఆ స్వస్థతలు ఏమిటి అనంటే, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, ఊచకాలు చేతుల వారిని ఆయన నడిపించాడు, పక్షవాయువు గలవారిని ఆయన నడిపించాడు. అలాగనే 38 సంవత్సరాలుగా పడిపోయినటువంటి వ్యక్తిని కూడా ఆయన లేవనెత్తాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి ఆయన కొన్ని గొప్ప కార్యములు, స్వస్థతలు ఆయన చేసి ఉన్నాడు, ఈనాడు కూడా చేసి ఉన్నాడు. అయితే ఈ స్వస్థతల విషయంలోని చాలామందికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి విభేదాలు ఏంటంటే, ఈనాడు స్వస్థతలు ఆగిపోయినాయని కొందరు బైబిలు పండితులు కూడా బోధిస్తూ ఉంటారు. కానీ వారి పండిత జ్ఞానము ఎక్కడుందో నాకు తెలియదు. కానీ స్వస్థతలు ఆగిపోలేదు, ఆయన కార్యములు ఆగిపోలేదు. ఆయన కార్యములు ఎప్పుడు కూడా స్తంభించు. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అయితే ఈనాడు స్వస్థతల విషయంలో చాలామంది ఇన్స్టంట్ స్వస్థతలు చేసి దేవుని నామాన్ని అవమానపరిచేవారు ఉన్నారు. మరి దైవిక స్వస్థత ఎలా ఉంటుందంటే అది కాన్స్టెంట్, అంటే స్థిరముగా ఉంటుంది. అలాంటి స్వస్థతని ప్రియ భక్తులందరూ కూడా కోరుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడుకిప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడుకిప్పుడు తగ్గిపోవాలి అనేటువంటి అవిశ్వాసం, అల్ప విశ్వాసాన్ని మనం దేవుని సన్నిధిలో ఎక్కడ కూడా ప్రదర్శన చేయకూడదు. అందుకని దేవుని యొక్క వాక్య భాగములో యేసు ప్రభువారు పుట్టు గుడ్డివానికి స్వస్థతను ఇవ్వడానికి ఆయన ఉమ్మి ఉయ్యకుండా, బురద చేయకుండా ఆయన స్వస్థపరచగలిగిన శక్తి ఉన్నప్పటికీ చాలామందికి ఈనాడు ఊరికే ప్రార్థన చేస్తే తగ్గిపోతే ఏదో చేశాళ్లే అనేటువంటి అల్ప విశ్వాసం ఉన్నది. అలాంటి వారికి కొన్ని టాబ్లెట్లు, అలాంటి వారికి కొన్ని ఇంజెక్షన్లు ఎలా అవసరమో అలాగనే దేవుడు కూడా ఆ ఉమ్మి లేదంటే ఆ బురదను ఆయన వాడి ఆయనకి ఆ స్వస్థత ఇచ్చి ఆ గుడ్డివానికి చూపుని కలిగించాడు. గ్లౌకోమా అనేటువంటి ఆ గ్రీక్ పదంలో మరి మనం చూసేది ఏంటంటే యేసు ప్రభువారు గ్లౌకోమా ప్యాకో సర్జన్ అని చెప్పొచ్చు. దేవుని వాక్య భాగంలో రెండవదిగా ఆయన స్వస్థతను గూర్చి మనం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 21వ వచన భాగంలో ఒక
12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు యొక్క కార్యముల దగ్గరకు వచ్చింది. అయితే ఆ ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె మరి స్వస్థపరచబడినట్లుగా మనము దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ వస్త్రపు చెంగును ముట్టినటువంటి రక్తస్రావము కలిగిన ఆ స్త్రీ అనేక సంవత్సరములు అనేక హాస్పిటల్స్కి వెళ్ళింది. తనకున్నటువంటి డబ్బులన్నీ కూడా మరి ఖర్చు పెట్టుకొని మరి చివరికి నిరాశ నిస్పృహలో ఉండి ఎక్కడో యేసును గూర్చి విని ఆయన దగ్గరకు రాగానే ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు అని గొప్ప విశ్వాసముతో అక్కడికి వచ్చింది. ఆయన వస్త్రపు చెంగుని ముట్టింది. వెంటనే ఆమెలోకి యేసు క్రీస్తు యొక్క ప్రభావము వెళ్ళిపోయి రక్తస్రావము ఆగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వినుచున్నటువంటి మీరు చాలామంది దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతూ ఉన్నట్లయితే మీ విశ్వాసము మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. నేను ప్రార్థన చేస్తే కాదు, కానీ మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ మీ పాపములను ఒప్పుకున్న ఎడల మీకు స్వస్థత కలుగుతున్నది. మీ పాపములు విడిచిపెట్టిన ఎడల మీకు స్వస్థత కలుగుతున్నది. మీరు ఒకరితో ఒకడు పాపములు ఒప్పుకొని ఎడల మీకు స్వస్థత కలుగుతుందని యాకోబు భక్తుడు మనకి తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, షుగర్ వ్యాధ, బీపీ వ్యాధ, లేకపోతే గుండె జబ్బుల, లేకపోతే పక్షవాయువా, ఎలాంటి వ్యాధులతో నీవు తల్లడిల్లిపోతున్నావో నాకు తెలియదు, కానీ ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన కృపను చూపించబోతున్నాడు. మూడవదిగా దేవుని వాక్య భాగములో ఆయన యొక్క మాటలో స్వస్థత ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఓ శతాధిపతి యొక్క దాసుడు జబ్బును పడ్డాడు. ఆ దాసుని ఎంతో ప్రేమించాడు శతాధిపతి. మరి యేసు ప్రభు శిష్యులు యేసును గూర్చి విని ఆయనను నా ఇంటికి రమ్మను, నా దాసుని కొరకు ప్రార్థన చేయమని కొందరు వ్యక్తులను పంపించగా ఆ శతాధిపతిని గూర్చి వారు మాట్లాడినప్పుడు యేసు ప్రభువారు ఆయన ఇంటికి బయలుదేరుతున్నప్పుడు సమీపించినప్పుడు శతాధిపతి, నీవు నా ఇంటికి రావడానికి నాకేమాత్రము అర్హత లేదు, కానీ నీవు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడని శతాధిపతి తన నోట పలుకుబడిన మాట, నా ఇంటికి నీవు రావటం నాకు అర్హత లేదు, కానీ నీవు మాట మాత్రము సెలవి అనగా నిజంగా ఆయన మాట సెలవిచ్చిన వెంటనే ఆ దాసుడు బ్రతికాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం, దేవుని నోటి మాట, దేవుని యేసు క్రీస్తు యొక్క వస్త్రపు చెంగు, దేవుని యొక్క యేసు క్రీస్తు యొక్క ఉమ్మి స్వస్థత ఇచ్చినట్లుగా ఆయన యొక్క మాటలో కూడా స్వస్థత ఉన్నది. నువ్వు నమ్మిన ఎడల దేవుని క్రియలను చూస్తావు. నువ్వు నమ్మకపోతే దేవుని క్రియలను ఏ మాత్రము కూడా చూడలేవు. అందుకని దేవుని మాటలో ఆ స్వస్థత ఉన్నది. యేసు ప్రభు అప్పుడు ఆ శతాధిపతిని ఈ విధంగా పొగిడారు, లేదంటే మెచ్చుకున్నారు. ఇశ్రాయేలీయులలో ఒక్కడికైనను ఇలాంటి విశ్వాసము లేకపోయింది. కారణం ఏంటో తెలుసా? లోకములో యేసు ప్రభు నమ్మిన తర్వాత మన యొక్క విశ్వాసము నానాటికి సన్నగిల్లిపోకుండా ఆయన విశ్వాసములో మనము కొనసాగబడాలని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. ఇశ్రాయేలీలు ఎన్నో గొప్ప కార్యాలు చూశారు, ఎన్నో గొప్ప కార్యాలను పొందుకున్నారు, కానీ విశ్వాసము లేనటువంటి విశ్వాస ఘాతకులుగా వారు ఉన్నారు. అందుకనే యేసు ప్రభువారు శతాధిపతిని ఉద్దేశించి ఆ మాట అంటూ ఉన్నారు,
ఇశ్రాయేలీలో ఒక్కడికైనాను ఇలాంటి విశ్వాసం లేదు. నాలుగవదిగా దేవుని వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు యొక్క నామములో స్వస్థత కలుగుతున్నది. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే శృంగారమును దేవాలయం దగ్గరికి పేతురు యోహాను దేవుని మందిరానికి వెళుతూ ఉంటుంటే వారి వస్త్రధారణ చూసినటువంటి అక్కడున్నటువంటి కుంటివాడు, వీరెవరో చాలా గొప్పవారు, వీరు నాకు చాలా సహాయం చేస్తారని ఆ దేవాలయం ముందు భిక్షాటన చేస్తూ పేతురు యోహానుల వైపు చూస్తే పేతురు యోహానులు ఈ మాట అన్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకున్నదే నీకు ఇచ్చుచున్నాం, అదే యేసు క్రీస్తు యొక్క నామం. యేసు నామములో లేచి నడవమనగానే ఆ కుంటివాడు లేచి గంతులు వేసినని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమందు దేవుని మాట సెలవిస్తుంది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే పైనున్న నామం. యేసుక్రీస్తు నామంలో మానవాళికి పాపక్షమాపణ ఉంది. యేసుక్రీస్తు నామంలో స్వస్థతలు ఉన్నాయి. యేసుక్రీస్తు నామములో దయ్యములు వెళ్ళగొట్టబడ్డాయి. యేసుక్రీస్తు నామము నీకు పాపక్షమాపణ ఇచ్చింది. యేసుక్రీస్తు నామం నీకు నిత్య జీవం ఇస్తుంది. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచి నీకు సహాయం చేసి నీ శరీరంలో షుగరు, బీపీ వ్యాధులు ఏది లేకపోయినా నీ ఒక మానసిక రోగివని గుర్తెరుగుదువా ప్రియ శ్రోత? అలాంటి రోగాల నుండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలని నేను మనసారా కోరుతున్నాను. మానసిక రోగం కంటే మించిన రోగం ఇంకొకటి లేదని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని దగ్గరికి రండి, ఆయన మీకు స్వస్థత ఇస్తాడు. ఆయన మాట వినండి, ఆయనతో మాట్లాడండి. ప్రభువా, నా పాపములు బట్టి నాకు ఉన్నటువంటి ఈ రోగము, ఈ వ్యాధి నన్ను బాధిస్తుంది, పీడిస్తుందని ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడే యేసయ్య దగ్గరకు రండి, ఇప్పుడే యేసు నమ్మండి. యేసు కార్యాలు కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరం కానీ ఛాలెంజ్తో కూడినటువంటి ఈ వాక్య భాగం నిన్ను, నీ కుటుంబాన్ని ఉద్ధరించాలని, నీ కుటుంబంలో స్వస్థత కలగాలని, దేవుడు నీకు మేలు చేయాలని నేను ప్రార్థన చేయబోతున్నాను. ఉన్న పాటున ఉన్న చోటున తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైనటువంటి ప్రియా పరలోక తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఉన్న పాటున నాయన, ఉన్న చోటు నుండి నీ సన్నిధికి వస్తున్నా. ప్రభువా, నీ బిడ్డల్ని మీరు ఆదరించండి, మీరు ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నా. నాయన, కృపాక్షేమాలు వారికి దయచేయండి. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరచమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన, శరీరంలో ఉన్న రుగ్మతలను బట్టి ఆ బాధలు తాళలేక, తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న నీ బిడ్డలను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. ఈ ప్రార్థనల ద్వారా కుటుంబాలకు ఆశీర్వాదకరం, దీవెనకరం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా కోర్టు కేసులు, నాయన పిల్లల ఉద్యోగాలు, అలాగే వివాహాల కొరకు, నాయన రాస్తున్న పరీక్షల కొరకు నాయన మీరు సహాయం చేయండి. కృప చూపించు, దీవించు నాయన, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాలు నిరాటంకంగా జరగటానికి నీవు ఆర్థికపరమైన శక్తిని కూడా మాకు దయచేయి ప్రభువా. కార్యక్రమాలు ప్రభు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తి నాయన ఇప్పటికే కొన్ని నెలలు బట్టి నాయన మేము ఎంతో బాధపడుతున్నాం. కృప చూపించు నాయన, నీ సహాయతను పంపించండి, నీ సన్నిధిని పంపించండి. నీ సిలువ రక్తం ద్వారా బిడ్డలకు స్వస్థత కలిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.